అమెరికాలో ఈ ఎన్నికల గందరగోళం అయితే నడుస్తోంది. ఏదైతే ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్ ఓటుకి ఉండి తీరాలి అన్నటువంటిది ఒక పక్కన డెమోక్రాట్స్‌కి సంబంధించినటువంటోళ్ళేమో వద్దంటున్నారు. ఇక్కడ న్యూ ఎలక్షన్ ఇంటిగ్రిటీ బిల్ వచ్చేటప్పటికి తాజాగా డ్రాప్ అయింది. ఇందులో డెమోక్రాట్స్ అబ్జెక్ట్ చేస్తున్నటువంటిది కీలకమైనటువంటిది. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్ అన్నటువంటిది కంపల్సరీ అంటున్నాడు ట్రంపు, రిపబ్లికన్స్. అదే సందర్భంలో అక్రమార్కులు ఎవరైతే ఉంటారో అంటే చొరబాటుదారులు, శరణార్థులకు ఓటు హక్కు ఉండడానికి వీల్లేదు. అమెరికాలో పుట్టిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలి అన్నటువంటిది ట్రంప్ వర్గం అయితే, డెమోక్రాటిక్ పార్టీ మాత్రం అట్లాంటి దాన్ని అంగీకరించటం లేదు. ఎలక్షన్ అఫీషియల్స్ దగ్గర నుంచి టోటల్గా వ్యవహారాలన్నిట్లలో కూడా పారదర్శకత పేరుతో విదేశీయులకి కూడా అవకాశం కల్పించేటటువంటి ఎత్తుగడ వేస్తూ వచ్చింది. కాబట్టి అక్కడ ఎన్నికల గందరగోళం అయితే ఇంకా కొనసాగుతోంది.